Yatra 2 Anna. This is, see, first and foremost, I think producer Shiva Meka, V Cellulite, and without them, and Mammootty Garu, Jeeva, Madhi is the cinematographer, and music director Santosh Narayan, Shravan editor. I always believed, నేను ముందు ఎప్పుడు చెప్పాను, సినిమా అనేది ఒక కొలాబరేటివ్ ఎక్సర్సైజ్, కొలాబరేటివ్ ఆర్ట్ ఇది. అండ్ ఈవెన్ తో ఐ రైట్, డైరెక్ట్, I still think the movie, whatever eventually it comes up, it is because of the collaborative effort of all these people as such. And especially Mammootty Garu, without him, I don't think నేను Yatra 2 అనే సినిమా చేసేవాడిని. It's impossible to tell Yatra 2 without Mammootty Garu. And next, Jeeva. See, I think Jeeva's biggest difficulty in the it's the language. Language is a huge barrier. Language chala kastam. Endukante he's been 20 yenluga he's been acting, he's done a lot of films. More than atanu Jagan Reddy ane character ki దగ్గరగా పోలిక కన్నా, he is an amazing performer and a very effortless performer. Andukuni I chose him. And భాష వచ్చిన వాళ్ళకన్నా భాష రాని వాళ్ళకు it is 4-5 times the effort what it takes to really perform అండి. And any credit whatever it is, if you're seeing on screen or మీరు చూడబోయేదానికి, it is the actors. నేను నా పద్ధతి ఏంటంటే I write well and I give my actors and technicians the vision and or what I look forward for, and the credit is completely them as such అండి. And Ketiki is the same thing. She is doing a role of Bharati Garu, and she is a Marathi actor and she has performed very well. Leaving this, and see, ఇప్పుడు యాత్ర ఫస్ట్ చేసినప్పుడు, యాత్ర 2 చేసినప్పుడు, దే హ్యావ్ బీన్ ఎన్నో ప్రశ్నలు. ఎందుకు ఒక వై ఫిలిం, ఎందుకు ఎలక్షన్ టైంలోనే వస్తుందనేది ప్రశ్న, లేదా ఎందుకు ఒక రాజకీయ నాయకుల గురించి కథ చేయాలా అనేది. See, నాకు యాజ్ అ స్టోరీ టెల్లర్, నేను కథ చెప్పాలనుకున్నప్పుడు when I want to tell, and I think if it has commercial viability, అంటే దానికి ఒక కమర్షియల్ ఆపర్చునిటీ ఉంటుంది అనుకొని, క్రియేటివ్లీ కమర్షియలీ నాకు యాత్ర కానీ యాత్ర 2 కానీ నాకు ఒక కథ ఉంది దాంట్లో. ఐ మీన్ ఏదో బోత్ ఆఫ్ ద స్టోరీస్లో. సో నాకు ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అ లాట్. ఇప్పుడు సంజయ్ చెప్పడము, ఎక్స్ప్లెయినింగ్ ఎందుకు ఏమిది, నేను ఒక కథ అనుకున్నాను, కథ చేశాను. నౌ ఇట్ ఈస్ ద బాటమ్ లైన్, హౌ ద ఆడియన్స్ ఇస్ గోయింగ్ టు రిసీవ్ ఇట్ ఆర్ హౌ దే గోయింగ్ టు డూ ఇట్ అండి. ఇప్పుడు ఈ పొలిటికల్ రాజకీయం కానీ, రాజకీయ నాయకుల గురించి కానీ, రాజకీయాల నిషేధం ఉన్న సినిమాలు చేసినప్పుడు దే విల్ బీ ఆబ్వియస్లీ రాళ్ళు వేసేవాళ్ళు రాళ్ళు వేస్తారు, బురద వేసేవాళ్ళు బురద వేస్తారు, మంచిగా ఉండేవాళ్ళు మంచిగా ఉంటారు. ఇప్పుడు నాకు ఆ రాళ్ళు ఎత్తే ఓపిక లేదు, బురద తుడుచుకునే ఓపిక లేదు. దట్స్ నాట్ మై జాబ్ యాజ్ సచ్. ఓకే, ప్లెయిన్ అండ్ సింపుల్. మీరు అంటే ఆడియన్స్కి చెప్తున్నా, ఇది ట్రైలర్ చూశారు, ఒక ప్రోమో సాంగ్ చూశారు, లేదా టీజర్ చూశారు, ఇది మీకు ఒక ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తే, ఎందుకంటే అండి ప్రతి జానర్కి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. నేను ఒక హారర్ కామెడీ చేస్తాను, నేను ఒక శైతాన్ అనే ఒక వెబ్ సిరీస్ చేశాను. ప్రతి సినిమాకు అట్లే దే విల్ బీ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ ఆడియన్స్. మనం చేసింది అలా వైకుంఠపురము అట్లాంటిది కాదు, కుటుంబంలో పోయి చూడమని చెప్పడానికి. సో ఇఫ్ there are people who think even a political or a political based films or some kind of a thing has an entertainment, and we should leave it to them as such. And finally Feb 8th, and we'll see how it goes and what happens through across. Then I'll pass it on to Jeeva. Let Jeeva speak.